వ్యూవర్స్, నేను మీ అశ్విని. ఈ వీడియోలో మనం మన యూట్యూబ్ ఛానల్కి అదిరిపోయే ఇంట్రడక్షన్స్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఎగ్జాంపుల్ ఈ ఇంట్రడక్షన్ చూడండి. అశ్విని టెక్ క్రియేషన్ అని చెప్పేసి ఇలా క్రియేట్ చేశాను కదా, దీనికి వాల్యూమ్ అనేది నేను మ్యూట్లో పెట్టానండి. దీనికి మ్యూజిక్ కూడా మన ఇష్టం వచ్చి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. గూగుల్ సెర్చ్లో పాన్జార్డ్ అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది కదా, క్లిప్ మేకర్ ఇలా ఓపెన్ అవుతూ ఉంటాయి. లాస్ట్ వీడియోలో నేను సబ్స్క్రైబ్ బెల్ యానిమేషన్ కోసం కూడా ఇదే యూజ్ చేసుకొని చెప్పాను. దీనిలో చాలా ఇంట్రడక్షన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు మీకు చెప్పాను. వీటిలో మనకు నచ్చిన ఇంట్రడక్షన్స్ని క్లిక్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసిన తర్వాత నేను ఈ ఇంట్రడక్షన్ ఓపెన్ చేశాను. ఇది అంతగా బాగుందనిపించట్లేదు, సో నేను వేరే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది బార్డ్ ఇంట్రడక్షన్ కనిపిస్తుంది కదా, ఇది చూద్దాము. ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ 3D వ్యూ నుండి 2D వ్యూకి వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ మనం క్లిక్ చేసి ప్లే చేసి చూద్దాము. చూడండి, బాగుంది కదా ఇది ఇంట్రడక్షన్. ఇది ఇప్పుడు మన నేమ్తో ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ క్యూబాయిడ్ సింబల్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రెక్టాంగిల్ చిల్ అని కనిపిస్తున్నాయి కదా, టెక్స్ట్ దగ్గర క్లిక్ చేయండి. టెక్స్ట్ దగ్గర చిల్ అని ఉంది కదా, అక్కడ మీ కంపెనీ నేమ్ ఇచ్చేసేయండి. మీ ఛానల్ నేమ్ ఇవ్వండి. ఛానల్ నేమ్ ఇచ్చేసి జస్ట్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ సైజెస్, టెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ టెక్ క్రియేషన్స్ కనిపిస్తుంది కదా, మిగతా అంతా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేను పొజిషన్ అనేది లెఫ్ట్ సైడ్ లెస్ చేస్తున్నాను. సో కొంచెం రైట్ సైడ్కి మూవ్ అవుతుంది అన్నమాట టెక్స్ట్ మొత్తం. ఇప్పుడు 28 పెట్టి చూస్తున్నాను, అయినా కంప్లీట్గా కనిపించట్లేదు కదా, ఇంకా లెఫ్ట్ సైడ్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ 18 ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఇంకా కొంచెం జస్ట్ ఒక లెటర్ మనకి గ్యాప్ ఉంటే సరిపోతుంది. సో 10 ఇచ్చాను, ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ప్లే చేసి చూద్దాము. చూసారా ఎంత సూపర్గా ఉందో, ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చు ఇంట్రడక్షన్ వీడియోస్ అనేవి. చాలా సింపుల్ అండి. అలాగే మనకు కావాల్సిన మ్యూజిక్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ మనం ఇక్కడ ఎలా చేయాలి అనేది చూద్దాము. డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. స్టార్ట్ వీడియో రెండర్ అని కనిపిస్తుంది కదండి, దీనికి ముందు మనం ఎంకేవి, వెబ్ఎం అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎంకేవీలోనే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే బ్యాలెన్స్డ్, ఎక్స్ట్రీమ్ క్వాలిటీ, ఫాస్టర్ రెండర్ దేనిలో అయినా చేసుకోవచ్చండి. నేను బ్యాలెన్స్డ్లోనే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అండ్ నేమ్స్ వాటికి కూడా చాలా యూజ్ అవుతుందండి. మనకి ఇంట్రడక్షన్ అండ్ థంబ్నెయిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మన యూట్యూబ్ వీడియోస్ కోసం. సో ఇంకా ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో అది రెండర్ అవడం కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ డౌన్లోడ్ యువర్ వీడియో. నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలా అనేది చూద్దాము. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ డౌన్లోడ్ అయిపోయింది. ఎంకేవి ఫోల్డర్ టైప్లో ఓపెన్ అయిందండి, ఎంకేవి ఫైల్ టైప్లో. చూడండి, ఇట్లా వస్తుంది వీడియో. ఎంకేవి ఉంది కదా, అది ఎంకేవి ఫార్మాట్ అనేది అన్నిట్లో సపోర్ట్ చేయదండి. మనం తర్వాత వీడియోకి యాడ్ చేసుకుంటుంటే అన్నిట్లో ఓపెన్ అవ్వదు, అది సపోర్ట్ చేయదు. సో ఎంకేవిని మనం ఇప్పుడు MP4లో కన్వర్ట్ చేద్దాము. దీనికోసం ఎంకేవి టు MP4 కన్వర్టర్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ అయింది కదా, పేజ్ ఓపెన్ అయింది కదండి. ఇక్కడ చూస్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే ఫైల్ కన్వర్ట్ చేయాలి అనే దాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో అది MP4గా కన్వర్ట్ అయిపోతుంది. ఒక 10 సెకండ్స్ అట్లా టైం పడుతుందండి, ఫాస్ట్గానే అయిపోతుంది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.